studying in second class. Today I would like to speak about a very special person in my school. That is my mother teacher. Dear teacher, you became my second safe place. You tied my shoelaces. You rolled my chair like they were important. You bent down to my height so the world didn't feel too big. You didn't laugh when I held a pencil in the wrong way. You didn't get angry when I asked the same question again and again. You clapped for me when I wrote one single line. You celebrated with me like I won a gold medal for reading a small verse. You cheered and held me tight when I recited a poem. You treated me like your own child. As a matter of fact, more than your own child. You helped me even with my toilet training and wearing my shorts. You even opened my lunch box, and if I don't want to eat, you gently mixed the food and fed with care. If I have fever or get injured, you gave me medicine and kept check up on me from time to time to make sure we are okay. So today, let me thank all of my mother teachers for their love, care and endless support. ఓకే, మా స్టూడెంట్ తన మదర్ టీచర్ గురించి చెప్పారు. అయితే తను ఇంగ్లీష్లో చెప్పాడు కదా, మన పేరెంట్స్కి కొంతమందికి అది అర్థం కాకపోతే మళ్ళీ తెలుగులో చెప్దాము అని చెప్పేసానని తను చెప్పిందే నేను చెప్తున్నాను. తను ఏం చెప్పాడంటే, నేను ఈరోజు నా పాఠశాలలో నాకెంతో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎవరో కాదు, నా మదర్ టీచర్. ఆమె నేను పాఠశాలకు నా తల్లిదండ్రులు వదిలి వచ్చినప్పుడు నా రెండో సురక్షిత స్థలం అయ్యారు. నేను తరగతి గదిలోకి వచ్చినప్పుడు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అన్నట్లుగా నాకు కుర్చీని జరిపి నేను సరిగా కూర్చునేలా నాకు సహాయం చేశారు. నేను పెన్సిల్ తప్పుగా పట్టుకున్నప్పుడు ఆమె నన్ను చూసి నవ్వలేదు. ఆమె నా చెయ్యి పట్టుకుని నేను చక్కగా అందంగా అక్షరాలు రాసేటట్లుగా తానే నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన చేతితో నాకు అక్షరాలు నేర్పించారు. నాకు నేను స్వంతంగా ఒక లైను రాసిన నా కోసం చప్పట్లు కొట్టారు. నేను ఒక చిన్న పద్యం చదివినా నేనేదో గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా నన్ను అభినందించారు. నేను వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు నాకు సహాయం చేశారు. మరియు నా షూలేస్ కట్టుకోవడంలో కూడా ఆమె నాకు సహాయం చేశారు. అది ఎలా కట్టుకోవాలో నాకు నేర్పించారు. అంతేకాదు, నా లంచ్ బాక్స్ తెరిచి నేను తినలేకపోతూ ఉంటే ఆమె ఆ అన్నం కలిపి ప్రేమగా నాకు తినిపించారు. అంత మాత్రమే కాదు, నేను మాటి మాటికి ఒకే ప్రశ్నను అడిగినా కూడా విసుక్కోకుండా ఎంతో ఓర్పుగా నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పి నాకు నేర్పించారు. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు లేదా నేను గాయపడినప్పుడు ఆమె నాకు మందులు ఇచ్చి నేను సరిగా ఉన్నానా లేదా అని మరలా నన్ను గమనిస్తూ ఉన్నారు. అలాంటి తల్లి లాంటి నా మదర్ టీచర్లందరికీ కూడా వందనం, అభివందనం, పాదాభివందనం అని చెప్తున్నాడు. ఇదే కదా నాన్న నువ్వు చెప్పింది? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మదర్ టీచర్స్ అంటే కేవలం పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, ఆమె ఒక తల్లి లాంటిదన్నమాట. అంటే సహజంగా కిండర్ గార్డెన్ స్థాయిలోనూ తర్వాత ప్రాథమిక స్థాయిలో కూడా పిల్లలు తల్లిదండ్రులు వదిలి ఉండడానికి సహజంగా ఇష్టపడరు. ఎందుకంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మల దగ్గర ఎక్కువగా గారాబం ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ను వదిలి ఇక్కడ ఈ భిన్నమైనటువంటి వాతావరణంలోకి రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. కానీ అలా వాళ్ళలో ఉన్నటువంటి ఆ అభద్రతా భావాన్ని తొలగించి వాళ్ళలో భయాన్ని తీసివేసి వాళ్ళని ఆ క్లాసు వాతావరణానికి చేసే
ఆ మదర్ టీచర్ పాత్ర నిజంగా చాలా కీలకమైంది, చాలా ప్రత్యేకమైంది కూడా. మనం ఇంట్లో 2-3 పిల్లలు ఉంటేనే వాళ్ళని చూసుకోవడం మనకి చాలా కష్టమవుతుంది. అలాంటిది తరగతి గదిలో ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళందరినీ ఎంతో ప్రేమతో ఆ తరగతి గది వాళ్ళకొక కంఫర్ట్ జోన్గా ఉండేలా చేసి, తల్లి దగ్గర ఎంత సురక్షితంగా ఉంటారో అంతే సురక్షితంగా ఉండేలా చేసేటువంటి ఆ మదర్ టీచర్స్ యొక్క ఆ ఓర్పు, ఆ నేర్పు నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి.